డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు తిరిగిస్తున్న మూవీ ఈగల్. ఈ ఈగల్ నుంచి ఆల్రెడీ జనవరి 12న విడుదల కావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 9న రాబోతుంది ఈ సినిమా. ఆల్రెడీ వచ్చింది కూడా, ఉదయాన్నే వెళ్ళి చూసేసాను. చూసిన తర్వాత ఈ మూవీ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఎక్కడ స్టిక్ చేయకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. కొత్తగా చూసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా టాపిక్ వెళ్తే, మన ఊరు మాస్ లెక్క మా రవితేజ గారు దీంట్లో మాస్ ఎలివెన్స్ అయితే వేరేలా ఊచుకోతున్నట్టు ఉంటుంది. ఆ ఫైట్లు కానీ, నరకడం కానీ, కాల్చుకోవడం, ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే తెల్లోని ఎలా కొడతారంటే అలా కొడతాడు మన డైరెక్టర్ గారు. అయితే దీంట్లో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. దీన్ని మీరు సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా ఇది అయితే ఓవర్ మాస్ లెక్క ఉంటుంది మూవీ అయితే. దీంట్లో చాలామంది గెస్ట్ రోల్ కూడా చేశారు. మన స్టార్టింగ్ ఓపెన్ చేస్తే మనం సీన్ అంతా చూపిస్తా అంటారు. అది మెయిన్ క్యారెక్టర్ కూడా మన హీరోయిన్ ఉంటుంది, ఆమెతో స్టార్ట్ అవుతుంది ఈ సినిమా అనేది. దాంతోపాటు ఇంకా ఎందుకు ఎన్ని సస్పెన్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు ఎవడు ఎక్కడ నుంచి వచ్చాడు అన్నీ మొత్తం ఈ ఇంటర్వ్యూలో మనకు తెలుస్తుంది ఈ సినిమా అయితే. అలాగే దీంట్లో కామెడీ ప్రకారం అయితే బాగానే ఉంటుంది. అక్కడ ఎలిమెంట్స్ కూడా అట్నే ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మొత్తం మూవీ గురించి చెప్పవట్లేదు, జస్ట్ ఈ మూవీ గురించి ఎలా ఉండబోతుందో మాత్రమే చెప్పబోతున్నా. మీరు కూడా మూవీ వెళ్ళండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ. దీనికి రేటింగ్ కూడా వచ్చి 5కి 4.5 వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది మూవీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓవర్ మాస్ లెక్క ఉంటుంది. అలాగే మన వినయ్ రాయ్ గారు కూడా చాలా అంటే చాలా చేశారు. విలన్ క్యారెక్టర్ అయితే దాని తగ్గట్టు క్యారెక్టర్ కూడా బాగానే చేశారు. మీకు ఈ మూవీ చూసినాక మీకు డౌట్ వస్తుంది, వినయ్ రాయ్ గారు అసలు విలన్ క్యారెక్టరా లేదంటే హీరో పక్కన చేసిన క్యారెక్టరా, మనకు అప్పుడే అర్థమవుతుంది. మీరు ఈ మూవీ చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఈ మూవీలో ఎలిమెంట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మొత్తం ఈ సినిమా కూడా మన చాలా అంటే చాలా బాగుంటుంది. రవితేజలో బెస్ట్ బ్లాక్ బస్టర్లో ఈ సినిమా కూడా నిలుస్తుంది అని చెప్తున్నాను. ఆల్రెడీ వెంకీ సినిమా, ధమాకా ఇలాంటి బ్లాక్ బస్టర్ కొట్టేసిన, మళ్ళీ నెక్స్ట్ ఈ 3వ సినిమా ఇటు కొట్టేస్తారు. ఇది కన్ఫామ్గా బాగుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, బాగానే